అంటే మినిమం ఇట్టా ఉండాలా. అంటే వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో తిరిగి ఒక చోటుకు వచ్చింది. ఏ చోటుకి వచ్చింది? అది ఎక్కడుందమ్మా? ఎస్, ఇక్కడ ప్రతి మహిళకు ఒక గోల్ ఉంటది, అందుకే వస్తారు నా గోల్. సో క్రేజీగా క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీగా ఆలోచించండి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని మీ ఆయనతో ఎప్పుడు ఈ డైలాగ్ అంటారు? మీకు కోపం వస్తే మందు కొడతారేమో, కానీ మాకు కోపం వస్తే మిమ్మల్నే కొట్టేస్తాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు మందు కొట్టి బాధ మర్చిపోతారేమో, మేము మిమ్మల్ని కొట్టి మా సాటిస్ఫాక్షన్. ఎట్లమ్మా కిచెన్ నుంచి గిన్నెలు, పెద్ద పెద్ద తపేలాలు అన్ని ఎగురుతుంటాయి కదా. చపాతీ కర్ర. అబ్బో, అంటే పొరపాటున మీ ఆయన కంటికో లేకపోతే బుర్రకో తాకి పిచ్చోడు అయిపోయాడు అప్పుడు అలా తగిలేటట్టు కొట్టాం కదా, వాటికి తగిలేటట్టు కొట్టాం. ఆ క్లారిటీ ఉందమ్మా నీకు. వెరీ గుడ్. మీరు పెళ్లిలో ఒక్కసారి మాత్రమే తాళి కడతారేమో, కానీ మేము లైఫ్ లాంగ్ మా కొంగు కట్టేసుకుంటాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే సింపుల్ గా పెళ్ళైన మగవాడు హలో రవి గారు. హలో అమ్మా. నమస్తే. ఆగండి. నాకు ఎవరు అబద్ధాలు చెప్పారు. ఎందుకు? నాకు శ్రీలీల ఫిలిం నగర్ ఉంటుంది చెప్పి, ఈడుంటుంది నాగోల్లో ఉన్నదని తెలియదు నాకు. మీది నాగోలా? అరే శ్రీలీల నాగోల్లో ఉంటుందిరా. విజయలక్ష్మి. మరి శ్రీలీలలాగా అందంగా ఉన్నావు కదా మరి. మనమిద్దరం ఫైటింగ్ చేసుకుంటే నేనైతే పుట్టింటికి వెళ్ళగలను, మీరైతే ఎక్కడికి వెళ్ళలేరు, ఇక్కడే ఉండగలరు. సో బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు పుట్టిల్లుంటే పెళ్ళైన ప్రతి మగాడికి ఒక బార్ ఉంటదమ్మా. నమస్తే రవి గారు. నమస్తే అక్క, బాగున్నావా? బాగున్నా. మీకోసమే స్పెషల్ గా వచ్చిన ఈ రోజు. అది నేను అనాలి, నేను నీ కోసం స్పెషల్ గా వచ్చిన. నువ్వు నా కోసం స్పెషల్ గా ఏమైనా చేసినావా? చేస్తారండి మటన్ కర్రీ. ఇవాళ లంచ్ ఫిక్స్. ఉట్టిగా అనడం కాదు, నేను సాయంత్రం వరకు ఇన్నే ఉంటా. రండి. మినిమం 1/4 కిలో మటన్ కావాలి. ఓకే. నీ చల్లటి మనసుతో చల్లటి నోడుతో వేడి మటన్ అన్నావు కదా, నీకు వరల్డ్ కప్ ఇస్తాయి. రారే వరల్డ్ కప్ ఇరా. అమ్మ రండమ్మా. ఫస్ట్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. ఒక్క దగ్గరే ఉండి కదలకుండా డాన్స్ చేయడం ఎలా? ఇంత పెద్ద స్టేజ్ ఇచ్చి మ్యాట్ వేసి దీని మీద దాటొద్దని చెప్పారు, అందుకే. సరే ఇప్పుడు నేను మీకు పర్మిషన్ ఇస్తున్నా, స్టిక్కర్ దాటొచ్చు కానీ ఈ సెట్ దాటొద్దు. ఎరే మాసేరా. ఇంతకన్నా మేము ఓరల్ మాస్ లెక్కలో కాదు. మీరు చేసింది ఉరమాసా? అయితే ఇట్లా చేయాలా? అట్లనే ఎక్స్పెక్ట్ చేసా. ఇక్కడ చేసింది అల్లరి, అక్కడ చేసింది అల్లరి స్టెప్పులే మరి. కానీ వీళ్ళు మాత్రం అలా కాదు. వీళ్ళు కొంచెం ఏజ్ అయిపోయిందేమో అలా చేశారు, కానీ డాన్స్ తో తెలిసింది మాకు. ఆగండి, ఇప్పుడు వీళ్ళని చూడు. ఎనర్జీ అంటే ఏంటి, డాన్స్ అంటే ఏంటి, ఊప్ అంటే ఏంటి, నాగోల్ టాలెంట్ అంటే ఏంటో చెప్పు. నర్పరు నిలబెట్టండి ప్లీజ్. ఏరా మ్యూజిక్. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నల్ల గండ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల
ఒరిజినల్ టాలెంట్. ఇది మాస్ అంటే అంత లేదు 2 స్టెప్లెస్ ఇట్లా అనేసి ఇది నాగోల్ స్టెప్ అంటారా? అసలు ఊపేంటి, No. అసలు ఎనర్జీ ఏంటి, ఎక్కడ లేని నవ్వులు. మీరు చేశారు. మేము చేసిందే డాన్స్ స్టెప్స్. ఇదేమన్నా ఇట్లా అనేసి అయిపోయిందా? మీరు చేసింది డాన్స్ స్టెప్ అని మీరు తప్ప ఎవరు ఇక్కడ. అందుకే క్లాస్ కొట్టారు అందరూ. అది క్లాప్స్ అని కొట్టారు, ఆపమ్మా అని కొట్టారు. చూసా మీరే మాట్లాడుతారు, ఆవిడ మాత్రం వద్దే మనం దొరికిపోయాము అంటుంది ఆవిడ. కాదండి, డాన్స్ ఏదైనా డాన్స్. ఏదైనా డాన్స్. ఇది రియలైజేషన్. ఈ ఫస్ట్ రౌండ్ లో ఎవరైతే గెలుస్తారో నేను నన్ను నుంచి మీరు సూపర్ అంటారు. ఓకేనా? మీరు హింట్ ఇవ్వాలి. నాకు తెలుసు ఏజ్ అయిపోయిందని ముందే అన్నాయి. నో హింట్ లేకపోతే చెప్పరా? హింట్ కి ఏజ్ కి సంబంధం లేదు. నువ్వు మీదికి రాకు, నాకు భయం అవుతుంది. అయితే నేను ఇట్లానే వచ్చి నువ్వు ఈ ఆడేవుడు మాట. మేడం మీ పేరు మేడం? రవి, ఇటు చూడు నా వంక. నా పేరు ప్రియాంక. ట్రంప్ అమ్మాయి పేరు ఇవాంకా. నా పేరు ప్రియాంక. ఏం చేస్తున్నారు ప్రియాంక గారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం రవి మోగిద్దాం నవ్వుల డంక. నా పేరు ప్రియాంక. నాకు తిరుగులేదు ఇంకా. ఇద్దరు ప్రియాంకలు. ఇద్దరు యంగ్ ప్రియాంకలు. యూత్ఫుల్ ప్రియాంకలు. ఇటు ఎంత ఎనర్జీగా ఉన్నారు చూడు ప్రియాంక. చూసాం ఎంత ఎనర్జీగా ఉన్నారంటే ఇంత బాగా డాన్స్ చేశారంటే. అందుకే ఇట్లా ఉంది. రోజు తినడం, పిల్లల్ని కొట్టడం, చదివించడం ఇవన్నిటితో గట్టిపడ్డాను. పిల్లల్ని కొట్టడం తిట్టడంలోనా? అది ఎంగ. అవునండి. అమ్మా ఆవిడ పిల్లల్ని ఆవిడ కొట్టుకుంటుందంటే ఎంగిందమ్మా అలా. మీరేగా చెప్పారు మేము ఎంగ అని. అవును ఆవిడ ఎంగే అమ్మా. ఎంగ వాళ్ళు పిల్లల్ని కొట్టారు సార్. ఆ ముసలోళ్ళు కొడతారు కదా. అమ్మ పిల్లల్ని క్రమశిక్షణలో నడిపించడానికి ఓ 2 దెబ్బలు వేయడం తప్పే. అది చిన్నగా కొడతామండి, మరి బాధేస్తామేంటి? అది చెప్పు మరి, చిన్నదా పెద్దదా, మీడియం సైజా లార్జ్ సైజా అని చెప్పు ముందు. అమ్మా నీ పేరమ్మా? వచ్చాను సరదాగా సందడి చేద్దామని. నా పేరు సుధీష్ణ. ఏం చేస్తుంటారమ్మా మీరు? రికవరీ ఏజెంటా ఏమన్నా? లేదండి, ఇంట్లో మీలాంటి వాళ్ళు పనులు చేపిస్తా ఉంటారు. నాలాంటి వాళ్ళతో పనులు చేపిస్తుంటారా? అంటే నాకు అర్థం కాలే మేడం. ఎందుకు ఇట్లా అంటే మీ ఆయనతో పనులు చేపించుకుంటున్నారా? అదే లైన్ లో పడ్డారు. అంటే బట్టలు దుక్కడం అన్ని చెప్తారేంటి ఇక్కడ? ఓహో మీ ఆయన ఒక తువ్వాలు వేసుకొని అటు ఇటు తిరుగుతున్నాయి. అబ్బా మీకు కనిపించేసిందా? ఏమండి లోపలికి వెళ్ళండి సార్, పాపం మీ లైఫ్ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. మీది కాదు ఆయనది. రవి ఒకసారి గోవిందా రండి. గోవిందా ప్రతిసారి దీనేంటి ఏంద్రా? నా పేరు అరవింద గారు చాలా బాగున్నారండి. ఎలా భరిస్తున్నారేమో. సో ఇప్పుడు నా దగ్గర కొన్ని పేపర్ లో పదాలు ఉన్నాయి. టీమ్ లో ఒకరు అక్కడ నిల్చుంటారు, ఒకరు ఇక్కడ నిల్చుంటారు. ఇక్కడ నిల్చున్న వారు తల మీద ఇట్లా పెట్టుకుంటారు. వాళ్ళకి కనబడదు, ప్రపంచాన్ని మొత్తం కనబడతాయి ఆ పదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పదం వాడకుండా ఈ పదాన్ని అవతల వాళ్ళ దగ్గర నుంచి చెప్పాలి, క్రియేటివ్ గా చెప్పి. గాట్ ఇట్? వెళ్ళండి. ఒకసారి కిందకి పైకి వచ్చుగా. అబ్బా మనం కట్టుకుంటాము చీర. మన హస్బెండ్లు కాదమ్మా, మన హస్బెండ్. మన వెనకాల తిరిగి ఇలా వస్తుంటారు. మనం ఎటు వెళ్తే దాన్ని ఏమంటాం? బ్యూటిఫుల్ గా వాక్ చేస్తున్నాం అంటారు. నీ బొంద. పెళ్ళాం వెనకాలే మొగుడు వెళ్తుంటే అత్త దూరం నుంచి చూసి వీడు అని అంటాడు. మొగుడు కొంగు చాటు మొగుడా? అందులో 4 పదాల్లో 3 పదాలు వచ్చి ఒకటి రాలే. ఫస్ట్ కరెక్ట్. అది మొగుడు. ఏ మొగుడు? పక్క ఇంటి వాళ్ళని చూస్తుంటాడు, కన్ను కొడుతుంటాడు. వాళ్ళని ఏ మొగుడు అంటాం? పక్కింటి మొగుడు అంటాం. ఎదురింటి మొగుడు అంటాం. మన మొగుడు. ఏం మాట్లాడుతున్నారమ్మా? మన మొగుడేనమ్మా. నీకు ఈ పాట తెలుసా? కొంటే చూపుడు కొండి మొగుడు. ఇంతగా ఏముంది? పాయింట్ అయితే రాలేదు. నాకే వచ్చింది. ఆ పాపం అంటే పాయింట్ రాలేదు. ప్రియాంక, ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ. మ్యాంగో టేస్ట్ ఎలా ఉంటది? పులుపు. బయట పిల్లలకు కొనిస్తుంటాం, పింక్ కలర్ లో ఉంటది, అమ్ముతూ ఉంటాడు, గంట కొట్టుకుంటూ వెళ్తాడు. మొత్తం కలిపి చెప్పండి. పులుపు పీచు మిఠాయి. అది కొంచెం మార్చండి. స్వీట్. పుల్లగా అన్నారు, పీచు మిఠాయి అన్నారు.
పుల్లటి పీచు మిఠాయి రాలేదు కాబట్టి పుల్లటి పీచు మిఠాయి, పుల్ల పీచు మిఠాయి అర్థం ఒకటే కాబట్టి పాయింట్. నెక్స్ట్, మీ ఆయన్ని చూడంగానే మీకు వచ్చే ఫీలింగ్. అందంగా ఉన్నప్పుడు మనకి పెడతా ఉంటారు పొగడతా, పొగడ్తలతో పాటు మనకు ఒకటి పెడతా ఉంటారు దగ్గరికి వచ్చి. ముద్దు. ఏమంటాం ఇప్పుడు పొగిడే వాళ్ళని చెప్పాం కదా, మన ఇంట్లో మనతో పాటు మన పిల్లలు, మీరు, నేను, ఇంకా వేరొకళ్ళు ఉంటారు. జెండర్ జెండర్. మీ ఆయన ఏమంటారు? ఇప్పుడు పెళ్లి తర్వాత మీ ఆయన మీకు ఏమయ్యాడు? భర్త. ఇప్పుడు మాస్ గా చెప్పాలంటే వీడునా మొగడు. అయ్యా ఫస్ట్ ముద్దు మొగడు, ముద్దులు ఇచ్చే మొగడు, ముద్దులు ఇచ్చిన మొగడు, ముద్దొచ్చే మొగుడు. ముద్దులు ఇచ్చే ముద్దొచ్చి ఒకటే కదండి. అవునా? ముద్దులు ఇచ్చే ముద్దొచ్చే ఒకటేనా? చాలా చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ముద్దొచ్చే, ముద్దులిచ్చే, లీ తీసేస్తే ముద్దొచ్చే వచ్చేస్తది. కాబట్టి పాయింట్ ఇవ్వలేనండి, సారీ. అయ్యో, అంటే ఈవిని చూసినప్పుడు పాయింట్ ఇవ్వాలనిపించింది, మిమ్మల్ని చూసినప్పుడు వద్దనిపించింది. ఎందుకో పాయింట్ వచ్చింది. ఇక్కడ నుంచి వాళ్ళకి 1 పాయింట్, ఇప్పుడు మీకు 1 పాయింట్. మీరు గెలిస్తే రౌండ్ విన్నర్స్. అసలు లాస్ట్ అండ్ ఫైనల్. బయట ఎవరన్నా మనల్ని ఇరిటేట్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు, మనం మామూలుగా ఎప్పుడైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పడేది ఏంటి? సిగ్గు. తిడతాం ఒక అతన్ని, అతను తిడుతున్నాం, మనం ఏమని తిడతాం? సిగ్గులేని వెదవ. వెరీ గుడ్. సో 2 పాయింట్స్. సో రౌండ్ విన్నర్ 2500 rupees. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ అదృష్టంతో పాటు తెలివి ఉంటే ఈ రౌండ్ మీదే బోల్డ్ అంత డబ్బులు గెలుచుకుంటారు. నేను ఓ ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలుసు అంటే ఉన్న చోటే చెయ్యెత్తండి, ఆన్సర్లు చెప్పకూడదు. నేను ఒక్కొక్కరుగా పిలుస్తాను, మైక్ ఇస్తాను, మీ పేరు చెప్పిన తర్వాత ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ రైట్ అయిందంటే లక్కీ వీల్ ఆడతారు, లేదు అని అంటే లేదు. ఆన్సర్ తెలుసు అంటే చెయ్యెత్తండి అంతే. ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఇందులో డబ్బులు గెలుచుకోవచ్చు. కోత వచ్చిందని ఇంటికి పోవాలి. 30 years అని వస్తే 2000 rupees, 1000, 1500, 2000 చాలా డబ్బులు గెలుచుకోవచ్చు. ఆల్రైట్, ఫస్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక జిల్లాలు ఉన్న రాష్ట్రం, అంటే ఇండియాలో ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉన్న స్టేట్ ఏది? ఆలోచించుకోండి, ఆన్సర్ తెలిస్తే చెయ్యెత్తండి అంతే. మీరే ఫస్ట్ ఎత్తారనుకుంటా. మైక్ రండి. నా పేరు పద్మజ. పద్మజ గారు చెప్పండి మేడం, మన ఇండియాలో ఏ స్టేట్ లో ఎక్కువ జిల్లాలు ఉన్నాయి? యూపీ అనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్. ఎస్. పాపం ఆ స్టేట్ చిన్నగా ఉంటుంది. లేదు చాలా పెద్ద స్టేట్ అది. వాట్ యు డూ అండి? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అయ్యండి యూపీ అని ఎలా చెప్పారండి? అంటే జనరల్ గా పెద్ద స్టేట్ అండి అది, నేను చదువుకున్న నాకు పెద్ద స్టేట్ అయితే అందులో జిల్లాలు ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటాయి అని. ఎన్ని జిల్లాలు ఉంటాయి? గెస్ చేయండి, నంబర్ గెస్ చేయండి. ఒక 150 ఉంటాయి అనుకుంటాను. సుమారు 150 వేసుకుంటున్నారు. యూపీ ఇస్ ది స్టేట్ విచ్ హ్యాస్ ది మోస్ట్ నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్, అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. వావ్, వెరీ గుడ్. రండి మేడం, తిప్పండి. 75 జిల్లాలతో యూపీ స్టాండ్స్ ఫస్ట్. ఆ కుర్చీని మాట్లాడబెట్టి 1000 rupees. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. 1000 rupees. కంగ్రాచులేషన్స్ పద్మజ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ తెలిస్తే చేయొద్దండి. తెలంగాణ స్టేట్ లో 100 స్తంభాల గుడి ఏ జిల్లాలో? 100 స్తంభాల గుడి. ఎస్ రండిమా. ఆన్సర్ చెప్పకండి అమ్మా, చేయొద్దండి అంతే. మీ పేరమ్మా? సారిక గారు. నిజామాబాద్. రైట్ ఆన్సర్. బోధన్ పట్టణంలో 100 స్తంభాల గుడి ఒకటి ఉంది. చాలా ఫేమస్ టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అది. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి తిప్పండమ్మా.
ఇంచు అటు ఇటు పోయినా 1500 లేకపోతే 2000 రూపాయలు. ఒకసారి మళ్ళీ చెప్తావా? అదృష్టం అండి, ఇంటి నుంచి అలా వచ్చారు మీరు, ఏం చేయలేము. కానీ జాగ్రత్త కాపాడుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి మేడం. 100 స్తంభాల గుడి చెప్తే 100 రూపాయలు. అబ్బా, ఒక్కొక్క స్తంభానికి 1 రూపాయి వచ్చిందమ్మా. గ్రేట్ అమ్మా, మీరు సూపర్ అసలు. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పటి వరకు భారతీయ ప్రధాన మంత్రిలా పనిచేసిన వారిలో పైలట్ గా పనిచేసిన వారు ఎవరు? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ హూ వర్క్డ్ యాజ్ అ పైలట్ ఆల్సో. మీ పేరు? హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు శృతి గారు చెప్పండి. రాజీవ్ గాంధీ అనుకుంటున్నాను. రాజీవ్ గాంధీ who served as a prime minister and he was also a pilot. Pilot. Right answer. ₹1,000, not bad. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే చేయొద్దండి. మళ్ళీ పురాణాల గురించి మహాభారతంలో రాధేయుడు అని ఎవరినంట? రాధేయుడు. మీ పేరు? చందన. చల్లబడు. మళ్ళీ ఇంకెవరికైనా ఛాన్స్ వెళ్ళిపోతారా? ఫస్ట్ కర్ణుడు రా. అమ్మని పేరు? చందన గారు. రాధేయుడు అది ఎవరినంట? కర్ణుడిని అంటారండి. షూరా? షూర్. రాధేయుడు కర్ణుడిని అనే అంటే కాదు, రాధాకృష్ణ కాదండి. రాధేయుడు కర్ణుడినే అంటారండి. ఎందుకంటే రాధ పెంచింది తల్లి రాధ అన్నమాట, ఆయన రాధేయుడు అని పెట్టుకున్నారు కాబట్టి రైట్ ఆన్సర్. నేనేమని అన్నానా దీన్ని? నువ్వు మంచి ఆన్సర్ ఇచ్చినావు, నువ్వే తిప్పుకున్నావు, అది కోత సాగింది. నన్ను ఏమంటావు? ఆమె కన్నా 100 స్తంభాలు అన్నది 100 వచ్చినాయి. నువ్వు కర్ణుడు అని చెప్పిన ఆన్సర్ నిజంగా 2000 వస్తుందేమో అనుకున్నా. నాకేం తెలుసు నువ్వు తీసుకెళ్లి కోత దగ్గర ఆపుతావని. అడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, పళ్ళ సెట్టులు, విగ్గులు ఎవరైతే పెట్టుకోలేదో, ఎవరికైతే నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు లేవో వాళ్ళు ఆడొచ్చు అనమాట. ఎందుకంటే పరిగెత్తేది ఉంటది, దూకేది ఉంటది, డైవ్లు కొట్టేది ఉంటది. ఎవరైతే యాక్టివ్ గా ఉన్న చోట గాలిపటాలు ఎగరేస్తారో వాళ్ళని లోపల పిలిచేస్తా. ఓకే, ఉన్న చోట గాలిపటాలు ఎగిరేయండి. మ్యూజిక్. మీది ఎల్లో అండ్ మీది ఆరెంజ్. సింపుల్ గా చిన్నపిల్లలు ఆడే గేమ్ ఇది, కానీ చాలా టాక్టికల్ గా ఆడాలి. ఆ లెక్క చూసుకోవాలి. అంటే ఏ ప్రెషర్ నొక్కితే ఎప్పుడు వదిలిపెడితే ఆ బాల్ బౌన్స్ అయ్యి ఆ బాస్కెట్ లో పడుతుంది అని. మినీ బాస్కెట్ బాల్ ఇది. గాట్ ఇట్? 1 by 1 వస్తారు. వెళ్ళినప్పుడు 2 ఛాన్సులు. ఓకే, వేస్తారు. 2 times వేస్తారు. పడినాయి లేకపోతే కింద పడ్డాయి. అలా 1 by 1 ముగ్గురు ఆడుతూనే ఉంటారు ఫర్ 1 minute. ఎవరైతే ఎక్కువ బాల్స్ బాస్కెట్ లో వేస్తారో లాస్ట్ వరకు కౌంట్ చేస్తాం. ఎక్కువ వేసిన వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 గో. అందాలని నీకే బల్లే కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే గల్లో మల్లే
ఎంత ఈజీ గేమ్, ఏం మంచిగా లేదు ఆమెకి మైకి. మాకు ఇచ్చింది మంచిగా లేదు, మీరు మంచిది ఇవ్వలేదు, అందుకే రాలేదు. దీన్నేమో సర్ఫ్ ట్రిప్లెక్స్ లో కడిగిచ్చినాం. మీకు ఏయనికి రాక దాన్ని అంటారు. ఓకే, ఏం లేదు, చిన్న అది యాంగిల్ చాలా ఇంపార్టెంట్. అది మేడం కి అర్థం అయిపోయింది, ఆ యాంగిల్ లో చేశారు కాబట్టి 2 మీరే వేశారు కదా. వెరీ గుడ్, రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. కతులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా. విన్నర్స్ విన్ 3000 రూపీస్. ఉలాలా ఉలాలా డబాల గోపాల కిసుల ఆట కోస్తా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుంటున్నాను. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు